ఒకప్పుడు పెసరట్టు అంటే అస్సలు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు వారానికి 2 రోజులు పెసరట్టు వేసుకొని తింటున్నాము. పెసరట్టు మంచి ప్రోటీన్ ఫుడ్ కదా! ఈ పెసరపప్పుని మనం ఎలా తీసుకున్నా మంచిది. మొలకలుగా కానీ, లేదంటే ఉడకబెట్టి తీసుకున్నా కానీ చాలా మంచిది. ఈ పెసరపప్పులో విటమిన్ బి, సి ఉంటాయి. అలాగే ఐరన్ ఉంటుంది కాబట్టి బ్లడ్ పర్సెంటేజ్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా పెసరట్టుని తినొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నోళ్ళు కూడా చాలా మంచిది. ఇంతకుముందు 2 కప్స్ పెసరపప్పుకి ఒక 1 కప్ బియ్యం వేసుకొని చేసుకునేదాన్ని. నాకు టేస్ట్ అంతగా నచ్చేది కాదు. కానీ ఇప్పుడు 2 కప్స్ పెసరపప్పుకి ఒక హాఫ్ కప్ మినపప్పు, 2 స్పూన్స్ బియ్యం వేసుకొని చేసుకుంటున్నాను. టేస్ట్ బావుంటుంది. వీటన్నిటిని ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి పులవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సినంత పిండిని వేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 2 రోజుల వరకు వాడుకోవచ్చు. ఈ పిండి కొంచెం థిక్‌గా కలుపుకోవాలి. పలచగా కలుపుకోకూడదు. దోసలాగా వేసుకొని పైన ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకొని కాల్చుకున్నామంటే చాలా బావుంటుంది పెసరట్టు. ఆరోగ్యానికి హానికరించే తినకపోయినా పర్లేదు కానీ ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ అయితే ఖచ్చితంగా తినాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.